ఆదిలాబాద్ జిల్లా బోధులో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలపై తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్ధరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేయు బీడీ కార్మికులకు, ఫేకర్లకు, బట్టి, చటన్, టేకేదారులకు కటాఫ్ తేదీని తొలగించి ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీడీ కార్మికులకు ఇచ్చిన మాటను నేటికి అమలు చేయలేదని మండిపడ్డారు. బీడీ కార్మికులు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని 2-3 నెలలుగా జీవన భృతి సాధన కోసం అనేక పోరాటాలు చేస్తున్నా ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అని అన్నారు. అందుకే జనవరి 9 చలో నిజామాబాద్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర కోశాధికారి, నిర్మల్ జిల్లా కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని 2014 ఫిబ్రవరి 22వ తారీఖు కటాఫ్ డేట్ను తొలగించి ప్రతి ఒక్కరికి జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోతు తహసీల్ ఆఫీస్ ముందు ఆందోళన చేసి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగినది. అదేవిధంగా మహిళలు, గృహిణులు ఎవరైతే ఉన్నారో ఇళ్లల్లో వంటలు చేసేటువంటి మహిళలకు కూడా మరి ప్రతి ఒక్కరికి 2500 రూపాయల భృతి కల్పిస్తా అనేది మహాలక్ష్మి పేరు మీద ఇస్తా అనేది చెప్పడం జరిగినది. మరి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోతున్నా నేటి వరకు మహాలక్ష్మి గానే పోయింది, జీవన భృతి ఈయనే పోయింది. మరి వాళ్ళ బీడీ కార్మికులు 2014 తర్వాత PF నెంబర్ వచ్చిన వాళ్ళకు ఈ రోజు వరకు వాళ్ళ జీవన భృతి రావడం లేదు. వాళ్ళ బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకు చేతి నిండా పని లేదు. నెలలో 2 రోజులు, 4 రోజులు, 5 రోజులు మాత్రమే ఇవాళ పని దొరుకుతున్నది. దీని మూలంగా ఇవాళ బీడీ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి 4000 జీవన భృతి ఇవ్వాలా. లేని ఏడల తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే చలో హైదరాబాదు చేయడానికైనా నిర్వహించడానికైనా వెనుకాడము. మరి ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రులు కానీ జోక్యం చేసుకొని కార్మికులకు తక్షణమే 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలా. లేని ఏడల రానున్న స్థానిక ఎన్నికలల్లో గత TRS BRS ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ గతి పట్టక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వము బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయలు ఇవ్వాలా.